కరీంనగర్ జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలంటూ భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం ధర్నా చేపట్టింది. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ను ముట్టడించారు. ఈ క్రమంలో పోలీసులు బీఆర్ఎస్పీ నేతల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పలువురు బీఆర్ఎస్పీ శ్రేణులను పోలీసులు అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్రంలో ఉన్న విద్యార్థులకు సంబంధించినటువంటి విద్యా వ్యవస్థకు విద్యాశాఖ మంత్రి లేక అవమాన పాలవుతున్న విద్యార్థుల హరిగోసలు చూస్తూ ఉన్నారు. దానిలో భాగంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని విద్యా వ్యవస్థలకు సంబంధించిన పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఈరోజు కలెక్టరేట్ ముట్టడి చేయడం జరుగుతుంది. దీన్ని అడుగడుగున పోలీసులు విద్యార్థి రోడ్డుపైకి ఎక్కితే ఆ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండు. ఈరోజు ప్రభుత్వం యొక్క ఇజ్జత్ పోయి వాళ్ళకి సిగ్గు అనిపించి అడుగడుగున పోలీసు నిర్బంధాల మధ్య ఈరోజు కలెక్టరేట్ ముట్టడి చేయడం జరుగుతుంది. ఎంత నిర్బంధాలు ఎదురైనా ఎన్ని నిర్బంధాలు ఎదురైనా స్వచ్ఛందంగా ఈనాడు విద్యార్థులు మొత్తం మా స్కాలర్షిప్ల కోసం మా అన్నలు పోరాటం చేస్తూ ఉన్నారు. వారికి మద్దతుగా మేము ఉంటామని చెప్పేసి వేలాదిగా తరలివచ్చారు. వారందరికీ కూడా శుభాభివందనలు తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలోని విద్యా వ్యవస్థలో ఉన్న పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి. లేని పక్షంలో ఇది ఆరంభం మాత్రమే. ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు, మీరు విద్యాశాఖను మీ దగ్గర ఉంచుకోవడానికి కుటిల మీ యొక్క అసలు మీకు సమాధానం చెప్పండి. ఫస్ట్ విద్యాశాఖ మంత్రి ఎవరు?